జీకే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అమెరికా నుంచి ఆంధ్రకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఎన్ఆర్ఐ శ్రీనివాసులు టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలంటూ ఆమిలినేని సురేంద్రబాబుకు మద్దతు తెలిపిన ఎన్ఆర్ఐ శ్రీనివాసులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం హులికల్లు పంచాయతీలో ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇట్లంపల్లి గ్రామవాసి అమెరికా నుంచి ఓటు వేయడానికి వచ్చిన ఎన్ఆర్ఐ శ్రీనివాసులు ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ అమెరికా నుంచి ఇక్కడికి ఓటు వేయడానికి వచ్చాను అంటూ ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం కనుక టీడీపీ పార్టీని గెలిపించుకోవాలంటే వైసీపీ పార్టీకి ఎవరూ ఓటు వేయకూడదు, వేస్తే ఓడిపోయినట్లే అంటూ విమర్శిస్తూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అరాచకాలు పెట్టరేగిపోయాయి అంటూ రైతాంగాన్ని నట్టేట ముంచారని, విదేశీ విద్యను రద్దు చేశారని, అభివృద్ధి లేక సంక్షేమ పథకాలు కొన్ని ఇస్తూ కొన్ని రద్దు చేసి ప్రశ్నిస్తే కేసులు, వేధింపులు, దాడులకు గురి చేశారన్నారు. జగన్ సొంత కుటుంబ సభ్యులే ఓటు వేయొద్దని అంటుంటే ఇక మనం ఎందుకు వేయాలి? గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఉండదని మనమందరం కలిసికట్టుగా ఇక్కడి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మిలినేని సురేంద్రబాబును అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి టీడీపీని గెలిపించుకోవాలి అన్నారు. మనకు రైతులకి డ్రిప్ సబ్సిడీ ఎత్తేసారు. మన పిల్లలకి చదువుకోవడానికి, విదేశాలకు వెళ్ళడానికి విదేశీ పథకం తీసేశారు. అట్లనే చాలా పథకాలు తీసేశారు. కొన్ని పథకాలు ఇస్తున్నారు కాదన్ను, అట్లనే చాలా పథకాలు తీసేశారు. ఏదన్నా ఎదురు మాట్లాడడానికి లేదు, ఎదురు మాట్లాడితే కేసులు పెట్టడం, లోపలేయడం, వాళ్ళ సొంత ఎంపీనే లోపలేసి కొట్టిన సందర్భం చూసాం. ఇలాంటి అరాజకాల మధ్యలో మనం ఇప్పుడు తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే మా అన్నయ్యకి ఓటేద్దండి అని చెప్తున్నారు. అట్లాంటప్పుడు మిగిలిన వాళ్ళు ఎలా ఓటేస్తారు? ఎక్కడైనా సరే, ఏ ఊళ్ళో అయినా సరే, ఒక్క ఓటు వైఎస్ఆర్సీపీకి పడ్డా కూడా ఓడిపోయినట్టే, వాళ్ళు ఓడిపోయినట్టే. ఎందుకంటే ఇంత అరాచకం చేస్తున్న వాళ్ళని కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ అరాచకవాదులే అయి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం స్వాతంత్రం తిరిగి పొందాలి అంటే మనము తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సురేంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. అలాగే మన పిల్లలకి ఈ గడిచిన 5 ఏళ్లలో ఒక్క కంపెనీ గాని, ఒక్క ఉద్యోగం గాని వచ్చిన సందర్భం లేదు. అదే చంద్రబాబు గారు ఉంటే ఏదో కంపెనీ ఎవరినో పట్టుకొని, ఎవరో కాళ్ళు పట్టుకొని ఆడదిరిగి ఈడదిరిగి కంపెనీలు తీసుకొచ్చేవాడు. అట్లా మన పిల్లలకి ఉపాధి దొరుకుతుంది, అవునా కదా? సో కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఉండదు, మన భవిష్యత్తు ఉండదు. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఈసారి. కాబట్టి మనందరం సంఘటితంగా ఉండి అమ్మిలినేని సురేంద్రబాబు గారిని గెలిపించాలి. ఈసారి